అయోధ్య అయోధ్య అంటే కేవలం భారతీయుల పుణ్యక్షేత్రం కాదు. అయోధ్య అంటే భారతీయుల ఆత్మ ఆనవాలు. యుగాలుగా భారతీయులను మహోన్నతమైన విలువలలో నడిపిస్తున్న పుట్టినిల్లు. మానవ సంబంధాలకి, గురు శిష్యుల బంధానికి, కుటుంబ జీవనానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. ప్రభుత్వానికి, రాజ్య నడవడికకి, ధర్మ పాలనకి నిర్వచనం. శ్రీరామచంద్రుడు పుట్టిన పుణ్యభూమి అయోధ్య. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మహాకుంభమేళ నుండి కాశీ నుండి అయితే అయోధ్యకు వచ్చాము కదా. నేను కాశీ వీడియోలు అయితే పెట్టాను కదా, ఇంకా అప్పటి వీడియోనండి ఇప్పుడు పెడుతున్నాను. మేము కాశీ నుండి అయితే అయోధ్యకు వెళ్ళాము. ఇంకా చాలా రోజులైంది ఇప్పుడు వీడియో పెడుతుంది అనుకోవద్దు, అలానే ఏమనుకోకండి. ఎందుకంటే నాకు ఎప్పుడైనా చూసుకోవడానికి గుర్తుగా ఉంటుంది కదా, అందుకనైతే ఈ వీడియో పెడుతున్నాను. చాలా రోజుల తర్వాత ఇప్పుడు పెట్టడం ఏంది అనుకోవద్దు. అందులోనూ మహాపుణ్యక్షేత్రం కాబట్టి ఎప్పుడైనా మనం చూసుకోవడానికి ఉంటుంది కదా, అందుకోసం అయితే నేను ఈ వీడియోని పెడుతున్నాను. ఎవరు ఏమనుకోకూడదు. మనకి ఎప్పుడైనా ఈ పుణ్యక్షేత్రాన్ని బాలరాముని దర్శించుకోవడానికి వీడియో చూడవచ్చు కదా, యూట్యూబ్లో పెడితే ఎప్పుడైనా చూసుకోవచ్చు అని పెడుతున్నాను. ఇంకా మేమైతే కాశీ నుండి అయోధ్యకు వెళ్ళాము. మాకు ఈవినింగ్ అయితే టైం పట్టిందండి. అప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా, ఇంకా కొంచెం లేట్గా అయితే చేరుకున్నాం. కొన్ని అవస్థలు పడుకుంటూనైతే అయోధ్య చేరుకున్నాం. మన భారతీయుల దేహం వదిలేలోపు ఒక్కసారైనా అయోధ్య పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టి పెరిగిన రాజ్యం అండి, పుట్టి పెరిగిన పట్టణం. ఆ పట్టణంలో మనం అడుగు పెట్టడం మన అదృష్టం. నాకైతే చాలా అదృష్టం అనిపించిందండి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి నడియాడిన ప్రాంతంలో మనం తిరుగుతున్నామా, ఆ స్వామివారి ఆడుకున్న ప్లేస్లో మనము నడుస్తున్నామా అని నాకైతే మనసులో ఇదే అనిపించిందండి. ఎందుకంటే నాకు కొన్ని క్షేత్రాలకు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే కొందరు రాజులు పాలన చేశారు, అది ఇది అంటే అవి చూసినప్పుడు కలుగుతుంది కదా, ఈ రాజు ఇలా తిరిగేవాడేమో, ఈ రాజు భార్య ఇలా రానం ఇలా ఉందేమో అని అనిపిస్తుంది కదా. నాకు సేమ్ శ్రీరామచంద్రమూర్తి తిరిగిన ప్లేస్లో మనం తిరుగుతున్నామా, శ్రీరామచంద్రమూర్తి ఆడుకున్నాడా, లక్ష్మణమూర్తి భర్త శత్రుఘ్నులు తిరిగిన ప్లేసా, వారు ఇలా ఉండేవారేమో, ఇలా చేసేవారేమో, వారు ఆడుకున్న ప్లేసు, వారు తిరిగిన ప్లేస్లో మనం తిరుగుతున్నామా అని నా మనసులో అయితే ఇదే అనిపిస్తుందండి. ఈవెన్ నేను భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా పర్ణశాలకు వెళితే సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి ఇలా ఇక్కడ ఉన్నారా, వీరు ఇలా వంట చేసుకొని తిన్నారా, ఈ గోదావరి నదిలో స్నానం చేశారా, సీతమ్మ తల్లి ఇక్కడ చీరలు ఆరేసుకున్నదా అని నాకు ఇలానే, అంటే ఎవరైనా మన పురాతనల రాజులో వారి చెప్తుంటే వింటుంటే ఆ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు సేమ్ నాకు అవే ఫీల్ అనేది మనసులో ఇలా తిరుగుతూ ఉంటుందండి. ఇలా నాలాగా ఎంతమందికి అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. నాకైతే పదే పదే అనిపిస్తుంది, అంటే వారు తిరిగిన ప్లేస్లో మనం తిరుగుతున్నామా, ఇలా ఉండేవారేమో అని నా మనసులో ఇలా అనిపిస్తూనే ఉందండి. అయోధ్యలో అడుగుపెట్టినంతసేపు, అక్కడ ఉన్నంతసేపు నాకైతే శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి, ఇలా అందరూ గుర్తుకొచ్చి ఇలా తిరిగారేమో, ఇలా ఉండేవారేమో, వారు తిరిగిన ప్లేస్లో మనం తిరుగుతున్నామని అనిపించింది. ఇలా ఎంతమందికి అనిపిస్తుంది అనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. నాకైతే అలానే అనిపించిందండి. ఇంకా అయోధ్యకు వెళ్ళడమే నేనైతే అదృష్టంగా భావిస్తున్నాను. మనం అయోధ్యకి ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కానీ వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్లో కానీ వెళ్ళొచ్చు, బస్సులో కానీ వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఈ టెంపుల్ ఉంటుందండి. మనం ట్రైన్కి వెళ్ళిన వాళ్ళమైతే రైల్వే స్టేషన్లో దిగి, మనం నడవగలిగిన వారమైతే నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళొచ్చు. నడవలేని వారికి ఆటోస్ అవి ఉంటాయి, తీసుకొని వెళ్ళొచ్చు. ఫ్లైట్లో వెళ్ళిన వారైనా ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మనం క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని టెంపుల్కి రావచ్చు. ఇంకా బస్సులో కూడా వెళ్ళొచ్చండి. అన్నీ దగ్గరగానే ఉన్నాయి. నడవగలిగిన వారైతే మనం రైల్వే స్టేషన్ నుండి నేరుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా నడవలేని వారు ఆటో తీసుకొని టెంపుల్ వరకు అయితే మన ఓన్ వెహికల్ కూడా వెళ్తుంది, ఆటోస్ కూడా వెళ్తాయి. ఇంకా మేము వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నారు, మహాకుంభమేళ కాబట్టి వెహికల్స్ ఏవి లోపల వరకు రానివ్వలేదండి, టెంపుల్ వరకు రానివ్వలేదు. మేము బయట పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే అప్పుడు
రద్దీ ఎక్కువగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా మేమైతే పక్కన పార్క్ చేసి వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళేవారైతే టెంపుల్ వరకు వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చండి. ఆటోలు అన్నీ ఉంటాయి, అక్కడ బండ్లు కూడా ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, మనం టెంపుల్ వరకు వెళ్ళొచ్చు. ఇంకా నడవగలిగిన వారైతే రైల్వే స్టేషన్ నుండి ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే అయోధ్యకు కాశీ నుండి వచ్చినాం కదా, స్వామివారి దర్శనానికి అయితే చాలా దూరం అయితే నడవలసి వచ్చిందండి. ఎందుకంటే అప్పుడు రద్దీ ఎక్కువగా ఉన్నారు కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాము. కానీ టెంపుల్ చాలా విశాలంగా ఉంది. అంత జనంలో కూడా అంటే దూరం నుండి నడవడం పెట్టారు. దూరం నుండి నడవడం వల్ల ఏంటంటే తోసులాట, ఇలా తొక్కుకోవడము, నెట్టుకోవడం అలాంటివి లేకుండా దూరం నుండి రోడ్డుపై ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. టెంపుల్ కూడా చాలా బాగుందండి. అసలు మన 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. టెంపుల్ విగ్రహాలు చూడండి ఎంత బాగా చెక్కారో, చాలా బాగుంది టెంపుల్. స్వామివారు కూడా 5 సంవత్సరాల బాలుడిగా ఎంత అందంగా ఉన్నాడో, చాలా కోమలంగా. మనం ఏ కోరిక కోరుకొని స్వామివారికి చెప్పుకుంటే ఆ కోరిక తీర్చేలాగా మనకు కనిపిస్తున్నాడండి స్వామివారు, అంత బాగున్నాడు. ఇంకా మేమైతే స్వామివారి దర్శనానికి అయితే ఎక్కువగానే నడవలసి వచ్చింది. రోడ్ల పైన విశాలంగా ఉన్నాయి కాబట్టి ఇక నడుచుకుంటూ వెళ్ళాము. నడవలేని వారికైతే వీల్ చైర్లలో కూడా తీసుకెళ్లారు. ఇంకా చూడండి ఎంత జనం ఉన్నారో. శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ అనుకుంటూ నడుచుకుంటూ అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళాము. ఇప్పుడు వెళ్ళిన వారైతే గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చంట. మేము కొంచెం గర్భగుడి ముందు నుండి దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకా లోపలికైతే పంపించలేదు. కొంచెం ముందు నుండి అయితే దర్శనం అనేది చేసుకున్నాము. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళైతే లోపల గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చంట, స్వామివారి పాదాలు తాకొచ్చంట. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే అలా లేదండి, కొంచెం ముందు నుండి అయితే దర్శనం చేసుకున్నాం. ఒక్క 5 నిమిషాలైతే మనం స్వామివారిని ప్రశాంతంగా చూసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇంతమందిలో కూడా వెళ్ళండి అని కాకుండా మనం ప్రశాంతంగా స్వామివారిని చూసే అవకాశం అయితే ఇచ్చారండి. 5 నుండి 7 నిమిషాల వరకు అయితే స్వామివారిని మనం కన్నార్పకుండా చూడొచ్చు, ఆ అవకాశం అయితే ఇచ్చారు ఇంతమందిలో కూడా. నాకు అది బాగా నచ్చింది. ఒక 5 మినిట్స్ అయితే స్వామివారిని కన్ను ఆర్పకుండా అలానే చూసామండి. అసలు చూస్తుంటే ఇంకా చూడాలని ఎంత అందంగా ఉన్నాడు అండి స్వామివారు, చాలా బాగున్నాడు. ఇంకా టెంపుల్ కూడా మనం వర్ణించలేమండి, అంత బాగుంది. ఇంకా శ్రీరామచంద్రమూర్తి అడుగు జాడల్లో అంటే శ్రీరామచంద్రమూర్తి తిరిగిన ప్లేస్లో మనము అడుగు పెట్టడం అంటే నేనైతే అదృష్టంగానే భావిస్తున్నానండి. మనం భారతీయులు మన దేహం వదిలే లోపు ఒక్కసారైనా అయోధ్యలో మన పాదం అనేది పెట్టుకోవాలండి. ఆ అయోధ్య మహాపట్టణంలో అడుగు పెట్టడం వల్లనే మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళమైతే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. నాకైతే అలానే అనిపించింది. జీవితంలో ఒక్కసారైనా మనం అయోధ్య క్షేత్రంలో మన అడుగు అనేది పెట్టాలి అనిపించింది. నేనైతే అది అదృష్టం లాగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రమూర్తి నడియాడిన ప్రాంతంలోకి వెళ్ళడం అంటే శ్రీరామచంద్రమూర్తి పుణ్యం అంటే జన్మభూమిలో మనం అడుగు పెట్టడం అంటే అది మామూలు మాట కాదండి. మనం యుగాలుగా అంటే 500 సంవత్సరాల నుండి మనం ఎదురు చూసిన రామ మందిరము మన కాలంలో అంటే మన తరంలో రావడము ఇదైతే మనకు అదృష్టమేనండి. ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మనకు మన రామరాజ్యం అనేది శ్రీరామచంద్ర ధర్మపాలన అనేది రావడము మన అదృష్టము. మన తరంలో ఈ టెంపుల్ కట్టడం కూడా మన అదృష్టము. మన ఎంత పుణ్యం చేసుకుంటే కానీ మన తరములో మనం శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ను చూడగలుగుతున్నాము. ఇదైతే నేనైతే అదృష్టంగానే భావిస్తున్నాను. కాబట్టి 500 సంవత్సరాల నాటి కళ నెరవేరినందుకైతే మన భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరం అయోధ్యలనైతే అడుగు అనేది పెట్టాలి. ఇంకా అయోధ్య బాలరాముని దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకా స్వామివారి దర్శనం అయిన తర్వాత పక్కన హనుమాన్ టెంపుల్ ఉంటే హనుమాన్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. సరియు నది కూడా పక్కన ఉంటుందండి. మేము సరియు నదికి అయితే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే అప్పుడే లేట్ ఎక్కువైపోయింది. ఇంకా స్వామివారిని ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. స్వామివారిని దర్శనం చేసుకొని హనుమంతుల వారిని దర్శనం చేసుకొని ఇంకా పక్కనే సరియు నది ఉంటుందంట కానీ ఇంకా చీకటి అయింది కాబట్టి మేమైతే వచ్చేసామండి. ఇలానైతే మా అయోధ్య యాత్ర ముగిసింది.
ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి.